యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనములు. ప్రైజ్ లార్డ్. ముఖ్యంగా ముందుగా 2 మాటలు నా గురించి చెప్పుకుని తర్వాత మనము యేసుక్రీస్తు రెండవ రాకడ సిద్ధపాటు మీరు సిద్ధంగా ఉన్నారా అని దాని గురించి మనం ధ్యానించుకుందాము, క్లుప్తంగా ధ్యానించుకుందాము. నా పేరు పి. జేమ్స్. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంటే కడప సీనియర్ అసిస్టెంట్గా నేను పనిచేస్తున్నాను అండి. మా అమ్మ మీకందరికీ సుపరిచితమే, కొందరు తెలిసే ఉంటుంది. మా అమ్మ పాతగడప సుమతమ్మ, మా నాన్న పేరు వచ్చేసి పి. ఎగ్నేజరు. నాకు ఒక అన్న ఉన్నాడు. వీళ్ళకి మీతో దైవవర్తమానం పంచుకున్న కిరణ్ కుమార్ గారు మా సొంతమ్మనే. కానీ ఆల్రెడీ ఒకసారి నేను బేర్సబాలో తర్వాత దశలోనిగా చర్చిలో నా సాక్ష్యం పంచుకున్నాను. కానీ నాకు ఈ యొక్క ఇంకా ముఖ్యంగా ఏంటంటే నేను మామూలుగా ఎక్కువగా నేను ఈ లోకంలోనే ఎక్కువ నాకు కలిసిపోయినటువంటి దేవుడు నన్ను ఏ విధంగా పట్టుకున్నాడో ఆయన నన్ను వదిలిపెట్టకుండా ఆయన పట్టుకున్నాడు. ఆయన పట్టుకొని ఆయన నన్ను నడిపించాడు. కానీ ఈ యొక్క రెండవ రాకడ గురించి నాకు యేసుక్రీస్తు చెప్పిన మాటలు తర్వాత ఎక్కడన్నా దీనికి సంబంధించిన ప్రసంగాలు ఉంటాయినా నేను పెరిగెత్తపోయి నేను ఎప్పుడు వినేటండి. ఏమైనా రెండవ రాకడ గురించి ఏమైనా చెప్తే అయినా వాటిని గబగబా నా జోబులో ఉండే ఒక పేపర్ తీసుకోవడము, తర్వాత నేను వాటిని నోట్ చేసుకోవడము, ఆ విధంగా నేను ఈ యొక్క రెండవ రాకడ గురించి ఎక్కువ నేను నేను తెలుసుకునేది మీకందరికీ చెప్పాలని నేను దేవుడు నాకు అవకాశం కల్పించానండి. మనము మొట్టమొదటిగా ఇప్పుడు వాక్యంలోకి పోదాము. ఇంకొకసారి ఎప్పుడన్నా అవకాశం ఉంటే నా యొక్క సాక్ష్యం మీ ముందు పంచుకుంటానని మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం వాక్యంలోకి పోదాము. మత్తయి సువార్త 26:3-6 వరకు మార్చి చదువుకుందాము. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగునో నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచన లేవని మాతో చెప్పుమనగా. తర్వాత మీరు చదవండి. మత్తయి సువార్త 24:3-6 వరకు. వినపడలేదా? 4వ వచనం చదవండి. మరియు మీరు యుద్ధంలో గూర్చియో యుద్ధ సమాచారం గూర్చియో వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇవన్నీ జరగవలసి ఉన్నవి, అంతము వెంటనే రాదు. ప్రారంభము. సరే అండి. ఇంకొకటి లాస్ట్ వచ్చినాము 14వ వచ్చినాము. మనమందరం కలిసి చదువుకుందాము. మరియు 14వ వచనం అందరం కలిసి చదువుకుందాము. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడను, అటు తర్వాత అంతము వచ్చును. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రభా, మా దేవా, ఈరోజు ప్రభా మేము ధ్యానించుకున్న ఈ యొక్క వాక్యం ప్రభా మీరు చెప్పడంలో సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు. ఈ యొక్క వాక్యం ప్రభా సాధారణ ఈ యొక్క హృదయంలో నుంచి ఎత్తుకుపోకుండా ప్రభా భద్రం చేయండి ప్రభా. నీకు వందనాలు ప్రభా. వాక్యం చెప్పడంలో ప్రభా మీరే మాకు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు. మీరే మమ్మల్ని నడిపించండి ప్రభా. నీకు వందనాలు. మా ప్రేరణ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. చాలామంది యేసుక్రీస్తు రాకడ గురించి చెప్తారు. యేసుక్రీస్తు రెండవ రాకడ, యేసుక్రీస్తు వస్తాడు, ఈ సూచనలు జరుగుతాయి, మీరంతా జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. కానీ యేసుక్రీస్తు రెండవ రాకడ అంటేనా మీరు ఒక విధంగా ఆలోచించండి. యేసుక్రీస్తు రెండవ రాకడ అంటే మొదటి రాకడ వచ్చి ఉండాలి కదా. మొదటి రాకడలో ఆయన ఎందుకు వచ్చినాడు? మొదటి రాకడలో ఆయన ఎందుకు వచ్చినాడైనా
యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన అనే వాక్యము నమ్మదగిన పూర్ణాంగీకరణ యోగ్యమైనది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అంటే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు మొదటి రాకడంటే నన్ను నిత్య నరకాగ్ని లోకమునకు ఆయన యొక్క తీర్పునకు పోకుండా ఉండేదానికోసము యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే మనమంతా నరకానికి కూడా ఇష్టం లేదు. అందుకోసము యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దీని గురించి మనం ఎప్పుడన్నా ధ్యానించుకుందాము. రెండవ రాకడ వచ్చేది ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకమునకు తీర్పు తీర్చడానికి. అంటే ఇన్నాళ్ళు మనము ఈ యొక్క దేవుడు ఎన్నో మనకు ఈ యొక్క ఆకాశము భూమిని అన్నీ మనకు ఇచ్చి సకల సౌకర్యాన్ని కల్పించినా కానీ మనం ఆయన తెలుసుకోలేకున్నాము. కానీ మొదటి రాకడలో యేసుక్రీస్తును మనం అతని ఈ లోకము చంపినది. తర్వాత రెండవ రాకడలో వచ్చేసి ఆయన మనకు తీర్పు తీర్చడానికి ఈ లోకానికి వస్తున్నాడు. కానీ దేవుడు ఎప్పుడైనా సరే ఆయన ఫస్ట్ హెచ్చరించి తర్వాత మనకు ఈ యొక్క ఆయన చెప్పేది దేవుడికి అలవాటు. నోవా కాలం తీసుకోండి. నోవా కాలంలో 120 సంవత్సరంలో అయ్యా ఈ యొక్క భూ ప్రపంచానికి ప్రళయం వస్తుంది, మీరంతా ఈ రక్షణ ఓడలోకి రాండి అంటే ఆయన అందరూ ఏమన్నా పిచ్చి యోహాను అని అందరూ నవ్వినారు. తర్వాత అరకు జలప్రలయం వచ్చింది. తర్వాత జలప్రలయం వస్తానికి ఎంతోమంది ప్రపంచమంతా మునిగిపోయింది. ఆ యొక్క ఓడ ఇప్పటికీ ఈ యొక్క అరారత్ కొండల పైన ఉన్నది. ఆ యొక్క అరారత్ కొండ వచ్చేసి ఇథియోపియా దేశం నందు కొండ మీద ఉండేది. ఇప్పటికీ ఉండేది అదే ఆ యొక్క ఓడ. కానీ దాని యొక్క శాస్త్రం యొక్క ఆధారాలు దొరికినాయి. తర్వాత ఎంతోమంది ఇది నిజంగా నోవాహు ఓడనా అని చూసినారు. అది అంతా కరెక్ట్గా సరిపోయింది. తర్వాత ఈ యొక్క ఒకప్పుడు జలప్రలయం జరిగిందని జాన్ వాల్టన్ అనే శాస్త్రవేత్త దాన్ని నిర్ధారించినాడు. ఒకప్పుడు మీరు పేపర్లో చూసినారు, ఎన్నో మహానగరాలు నీట మునిగినవి, ఎన్నో కొండలు గుట్టలు వాటి మీద జలప్రవాహము క్రీస్తు పూర్వము 2000 సంవత్సరం కిందట ఉన్నది అని ఈ యొక్క పేపర్లలో తర్వాత యూట్యూబ్ ఛానల్స్లో ఎన్నో చూసినారు. అవన్నీ నిజము. అంటే బైబిల్ చెప్పేది ప్రతి ఒక్కటి నిజము. ఇంకొకటి ఇప్పటి నుంచి మనం ఈ యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి మనం క్లుప్తంగా ధ్యానించుకుందాము. యేసుక్రీస్తు రెండవ రాకడలో 2 భాగాలు ఉంటాయండి. మళ్ళా యేసుక్రీస్తు రెండవ రాకడలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి రహస్య రాకడ, 2 బహిరంగ రాకడ. మీరేంది ఇప్పుడు ఈ రెండవ రాకడ అన్నారు, మళ్ళీ రహస్య రాకడ ఏంది, బహిరంగ రాకడ ఏంది అని మీరు అనుకోవచ్చు. రహస్య రాకడ అంటేనా యేసుక్రీస్తు ఎప్పుడు దొంగ వలె ఆయన వస్తాడో, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు మనల్ని తీసుకుపోతాడో తెలియదు. అది ఎవరికి తెలుసు? అదేంటే ఆయన తండ్రికి తప్ప మనకు ఎవరికి తెలియదని బైబిల్ చెప్తున్నది. రహస్య రాకడ అనగా మర్మమైన రాకడ, మర్మం రహస్యం అనగా మర్మము అంటే బైబిల్ గ్రంథం ముందు చెప్తుందండి. ఈ యొక్క రహస్య రాకడ ఎవరు తెలుసు అంటేనా ఎందుకు దీన్ని రహస్య రాకడ అన్నారు? సరే అది బైబిల్ దానికన్నా బైబిల్గా చెప్తాను. మాథ్యూ 24:26 అంటే మత్తయి సువార్త 24:35 చూడండి. సారీ, ఎందుకన్నారు? ఎవరన్నా స్పష్టంగా గట్టిగా చదవండి. త్వరగా ముగించుకుందాము. రహస్య రాకడాన్ని ఎందుకన్నారు? దానికి బైబిలే సమాధానం చెప్తుంది. అందుకు రహస్య రాకడ చూడండి ఎంత మర్మంగా పెట్టారో. ఇప్పుడు రహస్య రాకడ లేకుండా మామూలుగా దేవుడు ఈ టైంలో వస్తానని చెప్పినా అనుకో, అప్పుడు ఏం చేస్తాము? అన్నీ గబగబ మన పాపాలన్నీ చేసేసి పిల్లలతో ఫిక్స్డ్ డిపాజిట్లు అంటారు, వాళ్ళు పెళ్ళిళ్ళు అంటారు. తర్వాత సరే ఇదొక్క పని, ఈరోజు ఒక్కరోజు నేను ఈ పని చేసి వస్తాను, రేపు వస్తాను కదా దేవుడు, నేను వచ్చి నేను దేవుని యొక్క పాపాలను మొక్కుకుంటాను, సరిపోతుంది, అయిపోయి నేను స్వర్గానికి పోతాను. కానీ దేవుడు అట్లా ఒప్పుకోవడం లేదు. ఇంకోటి, నేను ఆఫీస్లో పనిచేస్తాను కదా, కడప నుంచి ఆఫీసర్ వస్తాడు, హెడ్ ఆఫీస్ నుంచి ఆఫీసర్ వస్తున్నాడు అంటే అప్పుడు మేమేం చేస్తామంటే మాకు పొరపాటుగా ఇన్ఫర్మేషన్ లీక్ అయిందనుకో గబగబగా అందరం వచ్చి ఫైల్ సర్దుకుంటాం. అంటే ఎప్పుడు ఆఫీస్కి లేట్గా వచ్చేటప్పుడు కానీ ఆ రోజు కరెక్ట్ టైం వచ్చి కూర్చోవాలి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్
అయింది కాబట్టి. అరే అప్పుడు ఏమనుకున్నా పైన ఆఫీసర్ అవుతానే, ఓహో అందరం ఉండాలన్నమాట, ఓకే ఆఫీస్ బాగుంది, కరెక్ట్గా ఉంది అనేసి తర్వాత ఫైల్ చెక్ చేసి వెళ్ళిపోతారు సార్. ఇదే పైన మాకు ఆఫీస్ నుంచి చెప్పకుండా ఆఫీసర్ వచ్చినారనుకో, ఒకరు వచ్చేసి బాతాగానే కొడతారు, ఒకరు వచ్చేసి సెల్లు కొడతాంటారు, తర్వాత సెల్లులో పాటలంట అయినా ఇంకా సర్వసాధారణం. ఇప్పుడు సెల్లు లేనిది ఏ ఎవరు ప్రతి ఒక్క చిన్న పిల్లోడు కానీ సెల్లు లేనిది బయటికి పోలేకున్నారు. ఇంకోటి ఇంకా చిన్నప్పుడు అంటే ఇది మనం చేయకూడదండి. చిన్నప్పుడు నేను లేస్తానే, పొద్దున్న లేస్తే నేను మా అమ్మ వాళ్ళని చూసేది. ఫస్ట్ మా నాన్న చెప్పిన క్యాలెండర్ వాక్యం చదువుకుంటాను. క్యాలెండర్ వాక్యం చూసి నేను పొద్దున్న మా అమ్మ వాళ్ళని చూస్తాను. ఏం నాన్న అడిగా, అమ్మ నేను కాలేజీకి తొందరగా పోవాలమ్మా అని అంటాను. సరే అండి మా అమ్మకం లేచి ఉండేది. కానీ ఈ కాలం పిల్లలు ఎట్లున్నారైనా పొద్దున్న లేస్తేనే ఛార్జింగ్ పెట్టుకుంటారు. పొద్దున్న లేస్తేనే ఇది చెల్లి ఎత్తుకుంటారు. చెల్లు మొత్తం చూసిన తర్వాత వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ ఇంకా తర్వాత ఇంకా పిల్లి చూశారు. ఆ విధంగా ఇప్పుడు లోకం అయిపోయింది. అంటే యేసుక్రీస్తు దేవుడి గురించి ఆలోచించేంత సమయం లేదు పిల్లలకు కానీ పెద్దలకు కానీ. కానీ ఇంకా యేసుక్రీస్తు రాగలేక సూచనలు మనము చదువుకుందామండి. మొట్టమొదటి ఒక సూచన, ఇంకొక విషయం వస్తుంది. ఈ యొక్క యేసుక్రీస్తు రాకడ గురించి సూచనలు మొత్తం కలిసి 90 సూచనలు ఉన్నాయి. 90 సూచనలు ఉంటాయి కదా, దాంట్లో 70 సూచనలు నెరవేరినాయంట. ఒక బైబిల్ పండితులు చెప్పాడు. కేవలం 20 మాత్రమే సూచనలు ఉన్నాయి. ఆ 20 సూచనలు అంటే గబగబా నెరవేరుతున్నాయంట. అంటే గబగబా నెరవేరుతున్నాయంటే ఇలాంటి మనము యేసుక్రీస్తు రహస్య రాకడకు దగ్గరగా ఉన్నామని అర్థం. ఈ యొక్క 20 సూచనలు నెరవేరంటే ఎక్కువ కాలం కానీ ఏం పట్టాలని నేను అనుకుంటానండి. కానీ ఒక సూచనలు వాటి నుంచి ఇంకా మనం ఇస్తామంటే ఇప్పుడు నాకు దేవుడు సమయం ఇస్తే కదా మనం ధ్యానించుకున్నాము. దీంట్లో కొన్ని ముఖ్యమైన సూచనలు మనం చూస్తామండి. నైతిక సూచనలు అంటే మారల్ ఎవిడెన్స్. ఈ యొక్క నైతిక సూచనలో మాథ్యూ 24:4 చూడండి. చూసుకున్నా ఒకటి చాలండి, అదొక్కటి చాలు. అవినీతి ఎక్కువ అవుతుంది. మన ఒక క్రైస్తవ సహోదరుడే నన్ను హైదరాబాద్లో స్థలం ఉందని చెప్పి నాకు 30 లక్షల దాకా నన్ను మోసం చేసినాను. కానీ నేనేమనుకున్నట్టుగా అతను క్రైస్తవ కూడా, అతను ఎప్పుడు చూసినా కానీ మోకాళ్ళ మీద ఎప్పుడన్నా అతను మధ్యలో మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తుంటాడు. కానీ అతను కానీ ఏం చేశాడు, నాకు హైదరాబాద్లో స్థలం ఉంది, ఒక మంచి నా దగ్గర మంచి మీడియేటర్ ఉన్నాడు, అతను కానీ దేవుడు నమ్ముకున్నాడు అనేసి ఆ తర్వాత నేను నా దగ్గర నుంచి సుమారుగా 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు, 30 లక్షలు, అంటే నాకు ఎవిడెన్స్ ఉండేది మాకు 30 లక్షలు. ఆ 30 లక్షల దాకా మోసం చేశాడు. ఇప్పుడు నా దగ్గర 30 లక్షలు తీసుకునే వ్యక్తి అతను ఎందుకు అనుకోకుండా అకస్మాత్తుగా చనిపోయాడు. కానీ ఈ యొక్క అతనికి ఒక సాటి విశ్వాసనే, అతను మన యొక్క చర్చికి వచ్చే అతనే, అతని యొక్క భార్య బిడ్డల యొక్క అతని డబ్బును ఏ విధంగా మనం మోసం చేయాలా అనేది అతను అనుకోలేదు. అంటే దీన్ని బట్టి అంటే యేసుక్రీస్తు రాకడ సమయంలో నైతిక విలువలు నశిస్తాయి. ఈ యొక్క లంచగొండితనం ఎక్కువైపోతుంది. ఎవరు ఎక్కడ చూసినా కానీ అవినీతి, ఎక్కడ చూసినా కానీ ఏ ఆఫీస్ కన్నా లేని అది లంచం లేని పని జరగని పరిస్థితి అండి. అది యొక్క యేసుక్రీస్తు రాకడకు ఇదొక సూచనగా మనము అంత్యకాలంలో అందుకు మనం ఏం చేయాలి, యేసుక్రీస్తు ఏం చెప్తాడంటే, మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటూ చూసుకోండి. ఇంకొకరు ఏం చెప్తాడంటే, ఇప్పుడు కొన్ని చోట్ల ఏమైందంటే ప్రపంచంలో అక్కడ యేసుక్రీస్తు ఉన్నాడు, ఇక్కడ యేసుక్రీస్తు ఉన్నాడు అనేవి కానీ భవిష్యత్తులో అంటారు. గదిలో ఉన్నాడు యేసుక్రీస్తు అంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, అవునయ్యా ఊరికి యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడంటే అబద్ధ క్రీస్తులు ఉన్నారంటే మేము నమ్మాలి కదా. కానీ వాళ్ళు కానీ మహత్యకారం చేస్తారండి వాళ్ళు కానీ. ఎందుకంటే మహత్యకారం ఎట్ట చేయగలరు, వాళ్ళు దొంగ యేసుక్రీస్తు ప్రభువుడు అని అంటే పరో కాలంలో అతని దగ్గర శకునగాండ్రు ఉన్నారు. తర్వాత ఈయన మోసే వచ్చేసి కట్టెల కింద వేసిన పాము అయింది. శకునగాండ్రు వచ్చి వాళ్ళు కానీ పాము చేసినారు. అంటే దీన్ని బట్టి చూసిన ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు అంటున్నారు కదా, వాళ్ళు కానీ మహత్యకారం చేసి ప్రజలను మెప్పిస్తారు. ఇప్పుడు ఎందుకు మీరు పేపర్లలో కానీ ఎక్కడో మనం కడప జిల్లాలో చూసినాము, తర్వాత
ఇక్కడ ఇక్కడ అంటే మన ఈ అదర్ కంట్రీస్లో కానీ చూస్తున్నాము. ఒక వ్యక్తి వచ్చేసి నీళ్ళని వచ్చి నెయ్యిగా మార్చినాడని, నెయ్యిగా మార్చని అతని దేవుడని అందరూ పూజించడము. ఇవి ఇంకా అంటే చెప్పుకున్న పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఇంకొకటి ఈ యొక్క నైతిక విలువలు అనేది నశిస్తాయి. మనల్ని మనం మోసపరచుకోవడం మనం చూసుకోవాలి. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు. ఇంకోటి మార్కు సువార్త 13:22 చూడండి. చెప్పండి చదవండి. చూడండి, నేను చెప్పలేదు. నేను అబద్ధ క్రీస్తులు కానీ మహత్కారాలు చేస్తారని నేను చెప్పను, బైబిల్ చెప్తాను. ఇంకోటి ఇంకా ఒకరి పేరు చెప్పకూడదు. అతను ఎవరన్నా గెస్టులకి వస్తేనా గాలిలోనే ఇట్లా చేయి ఇట్టంటేనా అతను ఆ యొక్క గెస్ట్ వాళ్ళ యొక్క నాయకులు కానీ రాజకీయ నాయకులు వస్తేనా వాళ్ళ మెల్ల దండలు పడతాయి. తర్వాత వాళ్ళు కడుపులోంచి బంగారం తీస్తారు అంటేనా. అప్పుడు తర్వాత ఇంకోటి ఈ యొక్క దగ్గరికి వస్తే అమ్మ మనం ఆశీర్వదిస్తామని చెప్పి వాళ్ళు చెయ్యి ఇలాంటినా బూడిద వస్తుంది. అది అంటే చేతిలోంచి అప్పుడు ఏమంటారంటే ఓహో ఎంత మహత్యం ఉంది ఈనాడు కావున ఇతను కానీ ఒక దేవుడే మనం అనుకుంటాం. కానీ పరమ దేవుడు అనేటువంటి మన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే, అతనికి ఎవరు సమానం కాదు. ఒక మాంత్రికుడే చెప్పినాడు ఏమని అంటే నేను యేసుక్రీస్తు నమ్మినాను, నా యొక్క బాగు కానీ రోగంలో ఆయనను బాగు చేసినాడు అని. అంటే మాంత్రికుడు అంటే ఆ యొక్క ఎన్నో మంత్రాలు తంత్రాలు ఉండే అతను మాంత్రికుడు యేసుక్రీస్తు నమ్మినాడు. అలాంటిది ఈ యొక్క యేసుక్రీస్తుకు సమానం అవుతానండి వీరిని. కానీ మనం నమ్మకూడదు. ఈ యొక్క సూచనలు నేను జాగ్రత్త స్టడీ చేసి మీకు చెప్పేది ఎందుకంటే మీలో పొందాలన్నా వినను. తర్వాత ఈ వాక్యం విన్న తర్వాత మీరు ఇంకా కొంచెం ఇంకా నేర్చుకుని వీటి గురించి మళ్ళీ మీరు ఏమన్నా తెలుసుకుని మీ పిల్లలకు మీరు చెప్తారనే ఉద్దేశంతో నేను ఈ యొక్క ఈ విషయాలని సూచనల క్రియలని మీకు క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఇంకొక పాయింట్ చూస్తాము. సంఘంలో భ్రష్టత్వం వచ్చడం. దశలోనిక 2 దశలోనిక 2:3. రెండవ దశలోనిక కరెక్ట్. సంఘంలో ఈ యొక్క భ్రష్టత్వం అనేది అంటే ఇలాగ మీకు చెప్పినట్లండి. ఈ విధంగా నన్ను అతను 30 లక్షల దాకా నన్ను మోసం చేసినాడు అనేది. అతను సంఘంలోనే ఉంటాడు, సంఘంలోనే సువార్త చేస్తాడు, సంఘంలోనే తిరుగుతాడు. అంటే అతను ఒక్కడే కాదు. అంటే నేను ఓపెన్గా చెప్పుకుంటాను. ఓపెన్గా మీరు చెప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు మరి. కానీ ఈ కాలంలో సంఘం గురించి సంఘంలో ఎట్టుందండి, ఇప్పుడు ఇంటికాడ వచ్చేసి మంచి రోజు ఏది, మా అబ్బాయికి మా అమ్మాయికి పెళ్లి చేయాలంటారు. ఆ డేట్ చూసుకున్నారు. నేరుగా పాస్టర్ గారికి వస్తారు. అయ్యగారు ఒక పాస్టర్ గారు, అయ్యగారు మాకు ఈ డేట్లో మాకు దేవుడు మాట్లాడాడు, ఈ డేట్లో మా అబ్బాయి గారు మా అమ్మాయికి పెళ్లి చేసుకోవాలనుకుంటాము అని. సరే పాస్టర్ గారు ఏం చేస్తారు, ఇంతకుముందు సేవకులు పాస్టర్లు ఏం చేస్తున్నారంటే ముందు మీ ఇద్దరు ప్రార్థన చేయండి. ఎవరైతే మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారో నువ్వు ప్రార్థన చేయంటారు. తర్వాత ఏం చేస్తాను, మీ ఇద్దరి సమాధానం వచ్చిన తర్వాతనే నేను మీకు మ్యారేజ్ చేస్తాను. దేవుడు మీతో మాట్లాడినాడా సిస్టర్, దేవుడు మీతో మాట్లాడినాడా బ్రదర్, మీతో దేవుడు మాట్లాడినాడా, ఓకేనా. కానీ ఇప్పుడు అవన్నీ ఏం లేవు. ఇప్పుడు అన్నీ ఆ అమ్మాయికి ఉద్యోగం ఉందే, ఈ అబ్బాయికి ఉద్యోగం ఉందే, కానీ ఇంకా ఇప్పుడు తొందరగా కానీ ఉంటారండి. ఎందుకంటే మళ్ళీ లేట్ అయితేనా మళ్ళీ ఈ సంబంధం చెడిపోతుందని గబగబ కానిచ్చేయండి అంటారు. మళ్ళీ తర్వాత ఇంకోటి ఏంటంటే మందిరంలో మాత్రము మామూలుగా పెళ్లి చేసుకుంటారు. ఇంటికి వస్తే గబిక్కిన తాళి కట్టుకుంటారు.
ఇది ఏమంటే ఏం లేదు కదా, ఎందుకంటే బయట ఏమైనా సమాజంలో చూసినా తాళి లేకుంటే బాగుంటుంది కదా, అందుకోసం ఉండే అంటారు. సరే, ఇంకొక విషయం ఏంటంటే అమ్మాయి ఇంట్లోకి వచ్చినప్పుడు కుడికాలు లోపల పెట్టి రమ్మని అంటారు. కుడికాలు తర్వాత ఉండాలా, కుడికాలు పెట్టి లోపలికి వస్తానే తర్వాత ఎడమకాలు మమ్మల్ని తన్ను అన్నట్టు వాళ్ళ మనసులో అనుకుంటారు. ఇక ఈ యొక్క అంటే సంఘం అనేది భ్రష్టత్వం అనేది ఈ విధంగా వస్తుంది. ఈ యొక్క కానీ దేవుడు దీని ప్రకటన గ్రంథము 3:15-17 గట్టిగా చదవండి. అది కరెక్ట్ అండి. యేసు ప్రకటన గ్రంథంలో యోహాను రాసిన సువార్త, యోహాను భక్తుడు ఏ విధంగా ఇంత క్లియర్గా చెప్తాడు, నువ్వు చల్లగా ఉండు, వెచ్చగా ఉండవు. నువ్వు వచ్చేసి ఈ యొక్క సంఘంలో ఒక విధంగా, ఇంటికి పోయినా ఒక విధంగా, తర్వాత ఈ విధంగా ఉండేనా 2 పడవల మీద నువ్వు ప్రయాణం చేయొద్దు. నువ్వు ఉంటావు అట్లే ఉండు, నువ్వు ఇంట్లోకైనా ఇట్లే ఉండు. తర్వాత నువ్వు పాపంలో అంటే తీర్పు అనే తర్వాత తీర్పులేకి వస్తావు. తర్వాత నువ్వు వచ్చేసి నీకు తీర్పు తీర్చబడుతుంది, తర్వాత నీకు శిక్ష విధింపబడుతుంది. నిలువెచ్చగా ఉండద్దు. నోవా కాలంలో ప్రజలు అక్కడ ఎట్లున్నాయంటే వాళ్ళు అందరూ పాపంతో భయంకరంగా మునిగిపోయినారు అనమాట. అంటే దేవుడు అంటే అసలు పక్క నవ్వుతానమాట. కానీ నోవా మాత్రం నిలువెచ్చగా లేడు, చల్లగా లేడు, నిలువెచ్చగా లేడు. అతను దేవుడి దృష్టికి యథార్థంగా జీవించినాడు. అందుకు అతని యొక్క కుటుంబము ఆ యొక్క రక్షణ ఓడలో రక్షింపబడి భయంకరమైనటువంటి ఆ యొక్క వరదల నుంచి, తర్వాత ఆ యొక్క భయంకరమైన ఆ యొక్క నాశనకరం నుంచి ఆ కుటుంబం అంతా రక్షింపబడింది. అందుకు ఈ యొక్క బైబిల్ మాత్రం నీకే స్వేచ్ఛించింది. కానీ మీరు మనసులో ఒక మాట అనుకోవచ్చు, దేవుడు అందరిని ఒకసారి మార్చేయచ్చు కదా అని. అట్లా దేవుడు అలా విధంగా మార్చడు. దేవుడు మనకు అవకాశం కల్పిస్తాడు. నువ్వు ఎచ్చగా ఉండు, చల్లగా ఉండు, నిలువెచ్చగా ఉండొద్దు అని. తర్వాత ఈ యొక్క నిలువెచ్చని స్థితి ఈ యొక్క సంఘంలోకి రాకుండా, మీలో ప్రవేశించకుండా మీదే ఈ యొక్క రాకడ సమయంలో జాగ్రత్తగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. తర్వాత యుద్ధ సమాచారంలో చూస్తామండి. మాథ్యూ 24:6-7 త్వరగా. మరియు మీరు యుద్ధ సమాచారం గురించి వినబోదరు, కలవరపడకుండా చూసుకోండి, ఇవన్నీ జరగవలసి ఉన్నవి. ఇప్పుడు భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయండి. ఇప్పుడు జనం మీదకి జనం చేస్తున్నారు. ఇప్పుడు రష్యా ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరికి పేపర్ చదివేటప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధము ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. యుద్ధం అసలు ఎవరు గెలిచినారని తెలీదు. రష్యా వచ్చే పెద్ద కంట్రీ, ఈ యొక్క ఉక్రెయిన్ విషయం చిన్న దేశం అయినా కానీ ఈ యొక్క దేశంలో ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధము వాళ్ళ మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ అంతం అనేది ఇంతవరకు తెలియదు. ఈ యొక్క యుద్ధం అనేది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయచ్చు అంటారు. ఇంకొకటి యుద్ధం గురించి, మొదటి ప్రపంచ యుద్ధము వచ్చేసి ఒక చిన్న విషయంలో హిస్టరీ స్టూడెంట్స్కి తెలిసింది. చిన్న విషయం ద్వారా అది మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. దాంట్లో 10 లక్షల మంది మొత్తం చనిపోయినారు. సరే అండి, అదొక విషయం పోతుంది. తర్వాత 2వ ప్రపంచ యుద్ధం జరిగింది. 1939 నుంచి 45 మధ్యలో జరిగింది. 2వ ప్రపంచ యుద్ధంలో వచ్చేసి 50 లక్షల మంది మొత్తం చనిపోయినారు. ఎక్కడ చూసినా శవాలు, ఎక్కడ చూసినా కానీ రక్తపాతాలు, నువ్వు గొప్ప నేను గొప్ప, ప్రతి ఒక్కరు ఎవరికి ఉండి తగ్గడం లేదు. ఈ యొక్క యుద్ధ సమాచారం గురించి మీరు భయపడద్దు అంటారు. ఈ యొక్క మొదటి ప్రపంచం నుంచి 2వ ప్రపంచ యుద్ధం 30 యుద్ధాలు ఏమో జరిగినాయి, అంటే ఇంటర్నేషనల్. కానీ ఈ యొక్క 2వ ప్రపంచ యుద్ధం నుంచి ఇప్పటికీ 100కు పైన యుద్ధాలు జరిగినాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. ఇజ్రాయెల్, హమాస్, తర్వాత ఇప్పుడు ఎక్కువగా ముఖ్యంగా ఏంటంటే ఇజ్రాయెల్ దేశం మీదకి మొత్తం 53 కంట్రీలు శత్రు దేశాలు ఉంటాయి. కానీ ఆ యొక్క ఇజ్రాయెల్ దేశము అన్ని దేశాలను ఎదిరించేది నిలబడి ఉంది. ఎందుకంటే దాని మీద దేవుడి కృప ఉంది. అందుకని దేవుడు చెప్తున్నాడు,
50 లక్షల మంది అప్పట్లో జనాభా చనిపోయినారంటేనా ఈ యొక్క యుద్ధాల ద్వారా. తర్వాత ఈ యొక్క దీన్ని చూసి మీకు కలవకూడదు. కానీ ఎన్ని జరగవలసినవి ఉన్నవి ముందుగానే దేవుడు చెప్తాడు. అంటే నా రాకడ సమయంలో ఎన్ని జరుగుతాయని. తర్వాత ఈ యొక్క ఈ ఈ యుద్ధాలు అయిపోయినాయి. ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం అయిపోయింది. తర్వాత ఇప్పుడు 100 పైన యుద్ధాలు జరిగినాయి. అయినా ప్రతి ఒక్క దేశం ఏం చేసింది, వారి యొక్క రక్షణ కోసము అణుబాంబులు తయారు చేసుకుంది. ప్రతి ఒక్క చిన్న చిన్న దేశాలు ఏదంటే అవి పాకిస్తాన్ దగ్గర కానీ, మరియు ఇవి ఉక్రెయిన్ దగ్గర, తర్వాత ఇంకా కొన్ని ఉత్తర కొరియా వాళ్ళ దగ్గర కానీ అణుబాంబులు ఉన్నాయి. ఈ యొక్క అణుబాంబులు ఉన్నట్టుండి పేలితగిన మొత్తం 50 ప్రపంచాలు పేలిపోతాయి. కానీ దేవుడు ఏం చేశాడంటే, దేవుడు సృష్టించిన ఆ నరుడు ఈ భూమి పైన ఉన్నాడు కాబట్టి ఈ భూమిని అగ్నికి ఆహు కాకుండా మనం ఆయన రక్షిస్తాడు. ఆయన వాక్యం చేత భద్రపరుచున్నాడు. అది కానీ నేను చెప్పలేదు, బైబిల్లో కానీ రాసింది. నేను వాటన్నిటిని అంటే అణుబాంబులు ఈ యొక్క అగ్నిని అంతా దేవుడు బంధించి నేను పెట్టాను. అది ఒకసారి మనం చూసుకొని నేను ముందుకు వెళ్దామండి. 2 పీటర్ 2వ పేతురు 3:7. ఇది ఈ యొక్క వాక్యం నన్ను ఎంతగా నన్ను కదిలించిందంటే, దేవుడు మన మీద ఎంత ప్రేమ ఉంది అని నేను ఆ దేవుడిని ఈ వాక్యం చదివి నేను దేవుని ఉండాలని నేను ఆరాధించి స్థితించినండి. నేను అది మీకు చెప్తున్నాను. వాక్యంచే భద్రం చేయబడి ఉన్నాయి. చదవండి. అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నది. అంటే ఈ యొక్క భూమి అంతం కాకూడదు. ఇంకా నా ప్రజలు మనం తెలుసుకోవాలా, ఈ భూమి అంతమైతే కన్నా ప్రజలు మనం తెలుసుకోలేదేమో. ఎందుకంటే ఈ యొక్క ప్రపంచంలో 50 అమెరికా దగ్గరే 50 ప్రపంచాలను పెంచేటటువంటి యొక్క భూమిని 50 భూములను నాశనం చేసే శక్తి అమెరికా దగ్గర ఉందంటే, భారతదేశం దగ్గర ఉన్నాయి. తర్వాత ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, ఇంగ్లాండ్, ప్రతి ఒక్క పెద్ద పెద్ద దేశాలలో, చిన్న చిన్న దేశాల్లో అనుభవాలు ఏమంటే అనుభవాలు మా యొక్క దేశ రక్షణ కోసం మేము భద్రపరుచుకున్నాము. మనం భద్రపరుచుకున్నాం సరే, వాటికి ముందు అనుభవాలకు భద్రత ఏముంది? వాళ్ళు సేఫ్సైడ్గా వాళ్ళు ఏమైనా కాపాడుతున్నారా? ఏమన్నా పొరపాటు ఏమైనా అయిందనుకో, అవి ప్రపంచంలో ఒకదానికి ఒకటి మొత్తం రగులుకుంటూ వస్తాయి. తర్వాత ఈ యొక్క దీని గురించి మనం ఈసారి ఎప్పుడన్నా ధ్యానించుకుందాము. నెక్స్ట్ మనం భూకంపం గురించి మనం తెలుసుకుందాము. ఈ యొక్క భూకంపం అనేది ఈ యేసుక్రీస్తును శిలువ వేసినప్పుడు, ఈ తర్వాత మీరు ఇంటి పరంగా చదువుకొని, యేసుక్రీస్తు శిలువ వేసినప్పుడు ఏమైందండి? భూమి వణికిన చనిపోయిన తర్వాత, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత భూమి వణికింది. అంటే భూమి కంపించింది భూకంపంలో. అంటే ఇది సృష్టికర్తలో మీరంతా కలిసి శిలువ వేస్తారా? ఈ సృష్టించింది ఆయన యేసుక్రీస్తు ఈ యొక్క సృష్టిని సృష్టించాడు. ఈ యొక్క సృష్టికర్తగా మీకు శిలువ వేస్తామని భూమి భరించలేకపోయింది. భూమి బండలు బ్రద్దలాయనని మత్తయి సువార్తలో ఉంది. ఈ యొక్క భూకంపంల గురించి తర్వాత మనం కింద ధ్యానించుకుంటే, ఈ యొక్క అంటే మామూలుగా పేపర్లో న్యూస్లో ఒకసారి నేను చదివినాను. 1500 సంవత్సరాలు 16 సంవత్సరాలు 150 భూకంపాలు వచ్చినాయి. అంటే 100 సంవత్సరాల్లో. తర్వాత 19వ శతాబ్దంలో వచ్చేసి 2119 భూకంపాలు వచ్చినాయి. తర్వాత అంటే అప్పుడు 150 వచ్చినాయి. ఎప్పుడు 1500 శతాబ్దంలో. 19వ శతాబ్దంలో 2119 భూకంపాలు వచ్చినాయి. 2000 సంవత్సరం తర్వాత మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, 5 లక్షల భూకంపాలు వచ్చినాయి. ఎందుకు? నిన్న మన విశాఖపట్నంలో కానీ భూకంపం వచ్చింది. ఇంట్లో నుంచి అందరూ ఏంటి ఇంట్లో శబ్దాలు వస్తాయని ఇంట్లో నుంచి పరుగులు తీస్తారు. ఎందుకు? వారిని రక్షించుకోనికనే. ఆ యొక్క సముద్రం అనేది ముందుకు వచ్చాయంట భూకంపం ద్వారా. ఈ భూకంపంలో ఈ విధంగా మనము దేవుడి రాకడకు సమీపంగా ఉంది. 5 లక్షల సార్లు ఈ యొక్క భూమి కనిపించిందంటే ఇంకా దేవుడిని తెలుసుకోలేక ఆయన ఎద్దుకు రాలేకుండా మనకు. తర్వాత గొప్ప కరువులు
ఈ యొక్క కరువులు అనేది మనకు ఏదో ఎట్లాంటినా జనాభా పెరిగిపోతుంది, ప్లస్ నిరుద్యోగత ఉంది. ఒకప్పుడు మీరే ఒకప్పుడు 10th క్లాస్ పాస్ అయితేనే, డిగ్రీ పాస్ అయితేనే, 10th పాస్ అయితే పిలిచి ఉద్యోగం ఇస్తారు. దాదాపు మీకు ఏం కావాలో సర్టిఫికెట్లు తీసుకురాని. ఇప్పుడు ఉద్యోగం కోసము నేను ఒకసారి తిరుపతికి ఒక ఎగ్జామ్ రాయడానికి పోయినా 12 ఉద్యోగాలు ఉంటేనా 12 సెంటర్లు ఇస్తారు పెద్ద పెద్ద కాలేజీలు. ఆ యొక్క కాలేజీలు ఎట్లున్నాయి, నేను ఈ యొక్క హాల్ టికెట్ చూసుకొని రూమ్లో ఎగ్జామ్ రాయడానికి కానీ తాగలేదు. ఏదో నువ్వు 6 లేపో, 6 లేవు, ఇక్కడ పోయి ఎగ్జామ్ అయిపోయి నీ హాల్ టికెట్ ఏది అని తర్వాత. అంటే మీరు చూడండి, పై ఇక విస్తారమైన యూత్ ఎంతమంది ఉన్నారండి, వాళ్ళందరూ నిరుద్యోగులు. ప్రభు ఏంటి ఇంత 12 ఉద్యోగాల కోసం ఇన్ని వేల మంది ఉద్యోగాలు వస్తున్నారు. అది ఒక్క సెంటర్లోనే ఇన్ని వేల మంది, ఒక 10,000 ఎంత ఉంటారు. అట్లంటే 12 సెంటర్లు ఉన్నాయంట. ఉద్యోగాలు వస్తే 12 ఉద్యోగాలు. ఇది అంటే ఇది గొప్ప కరువే కదా, దేవుడు రాత్రికి ఈ సూచనే కదా. ఒకప్పుడు ఈ యొక్క ప్రొక్లైన్ యంత్రాలు లేనప్పుడు ఒక్కొక్క పని చేయాలంటే 20 మంది కూలి వాళ్ళు కావాలి, వాళ్ళకందరికీ జీవనోపాధి ఉండేది. ఇప్పుడు ఏమంటారు, బిల్డర్స్ కానీ ఇల్లు కట్టేటప్పుడు మీరంతా అవసరం లేదు, ఒక ప్రొక్లైన్ చేస్తానంటారు. ఓకేనా, అంటే 20 మంది చేసే పని ఆ ప్రొక్లైన్ ఒకటి ఒక గంటలో చేసేస్తుంది. 20 మంది చదువుకొని ఎంప్లాయీస్ మన పిల్లలు బయట తిరుగుతున్నారు, ఏది జీవనోపాధి దొరక్క ఖాళీగా తిరుగుతున్నారు. అటువంటి పిల్లలకి అందరికీ ఈ ఉపాధి అనేది లేకుండా ఉంది. దీనికి కారణం ఏంటంటే అత్యంత హేయకరమైన నాశనకరమైన వస్తువు అనేటువంటి కంప్యూటర్స్. ఈ యొక్క ఆ కంప్యూటర్ వచ్చేసి ఇప్పుడు సెల్యులర్ వచ్చేసినాయి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే నాకు ఆశ్చర్యం కలిగిన విషయము, నేను బస్సులో ప్రయాణం చేసినప్పుడు నేను పులిందల నుంచి కడప ప్రయాణం చేస్తాను నేను. అప్పుడు ఏమైందంటే ఒక చిన్న పిల్లవాడు ఒకటేమో ఏడుస్తాడు. ఎంతమంది వాని బాబు ఏడ్చుతున్నా బాబు అని ఏడ్చాను, వాడు ఏడుస్తాడు. వాని యొక్క ఇంకా స్వరం అనేది పెరిగిపోతానుంది. వాళ్ళ తల్లి వచ్చేసి గబ్బికి వాడి చేతిలో చెల్లి పెట్టింది. చెల్లి పెడితే వాడు ఏడు ఆపేసినాడు. ఆపేసి వాడు చెల్లు చూసుకుంటాడు. అంటే ఏంటంటే ఈ యొక్క చెల్లు అనేది చిన్న పిల్లల కాడి నుంచి ముసలి పెద్దోళ్ళ వరకు అంతవరకు అందరూ బంధించి పెట్టేసింది. అందుకని దీని బైబిల్లో ఉంది. దీని గురించి మనం ఎప్పుడైనా ఒకసారి ధ్యానించుకుందాము. అత్యంత హేయకరమైన నాశనకరమైన వస్తువు అని ఈ యొక్క బైబిలే చెప్తుంది. ఇంకోటి ఈ యొక్క ఇంటర్నెట్ అనే ఇవి ఉన్నాయి. కానీ ఈ యొక్క ప్రకటన గ్రంథంలో 2 సాక్షులు ఈ యొక్క లోకంలోకి వస్తారు అని, ఆ యొక్క 2 సాక్షులు వచ్చేసి అంత్యక్రీస్తు వాళ్ళను సంహరిస్తాడు. అంత్యక్రీస్తు సంహరిస్తే యెరూషలేము వీధులలో వాళ్ళు 3 రోజుల వరకు వాళ్ళ దేహాలు పడిపోయి ఉంటాయి. వారి యొక్క దేహాలను లోకమంతా చూస్తుంది అన్నారు. వాళ్ళు యెరూషలేములో ఎక్కడో చనిపోతే 2 సాక్షులు ప్రకటన గ్రంథంతో ఇది క్లియర్గా పేర్కొంది. వాళ్ళు ఎక్కడో చనిపోతే వాళ్ళు ప్రపంచంలో చూస్తుందంటే ఎట్లా? ప్రపంచం ఉందంటే ఇప్పుడు ఇదే ఇంటర్నెట్ అండి. ఇంటర్నెట్ తర్వాత టీవీలలో ప్రత్యక్ష ప్రసారం వస్తుంది. ఆ విధంగా యేసుక్రీస్తు 2వ రాకడ సమయంలో కానీ అతను వచ్చేటప్పుడు ఇది లోక ప్రజలందరూ చూస్తారు అన్నారు. అంటే ఈ యొక్క టీవీ స్క్రీన్స్లో కానీ ఆ యేసుక్రీస్తును 2వ రాకడ మనము క్లియర్ కట్గా సెల్లులో కానీ మనం చూస్తాం. ఈ యొక్క అంటే యేసుక్రీస్తు రాకడ అనేది అంత సమీపంగా దగ్గరగా ఉంది. ఇంకోటి దుష్టతరం వస్తుంది. అంత్య దినంలో ఈ యొక్క దుష్టతరం అంటే తండ్రి మీదకి కుమారుడు లేస్తారు, కుమారుడి మీదకి తండ్రి లేస్తారు, కుమారుడు తండ్రి వాళ్ళు ఒకరినొకరు వాళ్ళే మోసం చేసుకుంటారు. వాళ్ళు తండ్రిని కుమారుడు మోసం చేస్తారు. మత్తయి సువార్తలో మనం చూసినాం తప్పువైన కుమారుడని. కానీ అతను తెలుసుకుని మళ్ళీ తిరిగి వచ్చినారండి. తర్వాత తల్లిదండ్రులు ఈనాటి కుమారుడు తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు. వాళ్ళతో ఆ మాటలు ఈ మాటలు చెప్పి డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టించుకొని తర్వాత వాళ్ళ అంటే ఈ యొక్క స్థలం అంతా మాదే, ఇదంతా మాదే, ఇది అంతా మా తండ్రి నాకు రాయించినాడు అని. అంటే ఈ యొక్క దుష్టతరం అంటే కుమారుడు తల్లిదండ్రులే మోసం చేసే యొక్క దౌర్భాగ్యమైన స్థితిలోకి మనము ఈ యొక్క కాలంలో ఉండాలి. ఇంకోటి ఆకాశంలో భయోత్పాదం అంటే ఆకాశంలో భయంకరమైన సూచనలు ఉన్నాయండి. ఆకాశంలో ఈ యొక్క దాని నుంచి ఒక మాట చదువుకున్నాము. లూకా 21:11
లూకా 21:11. ఇంకా ముందు అక్కడ గొప్ప భూకంపము కలుగును, ఆ, తెగులును కరువులను తటస్థించును, ఆ, ఆకాశం నుండి మహా భయోత్పాదములను ఆ. సూచనలు పుట్టును. ఓకే ఓకే సార్, చాలా పెద్ద ఆకాశంలో భయోత్పాతంలో ఒక శాస్త్రవేత్త ఏం చెప్పినాడైనా, భవిష్యత్తులో ఒక ఉల్క మన యొక్క భూమిపైకు దూసుకొస్తూ వస్తుందంట. అది ప్రకటన గ్రంథంలో రాశారు. అదేంటంటే చేదైన మాచుపత్రి అనే ఒక, అంటే దాని మాచుపత్రి అని ఈ యొక్క ప్రకటన గ్రంథంలో యోహాను గారు పేర్కొన్నారు. ఆ యొక్క ఉల్క అనేది భూమి వైపు దూసుకొస్తూ అది ఇప్పుడే కాదు, ఇంకా కొంచెం టైం పడుతుంది. దూసుకొస్తూ భూ వాతావరణంలోకి వస్తానే ఆ యొక్క భూ వాతావరణానికి గురుత్వాకర్షణ శక్తికి అది పేలిపోతుందండి. అది విశ్వంలో పేలిపోతానే ఆ యొక్క గురుత్వాకర్షణ శక్తికి తర్వాత భూమి మీద, నదులలో, తర్వాత మనుషుల మీద ఎక్కడ పడితే అక్కడ మొత్తం అది అంతా నీళ్ళతో కలిసిపోతుంది. కలిసిపోతేనే అది ఆ నీళ్ళు అక్కడైతే ఆ ఉల్కలు ఎక్కడైతే పడిపోతాయో అక్కడంతా చేదైపోతుందంట. ఆ నీళ్ళు చేదైపోతాయి. అప్పుడు ఏమి ఈ యొక్క చేదైపోయినాయి అని ఆ యొక్క నీళ్ళు తాగద్దని గవర్నమెంట్ వెంటనే ఏం చేస్తుంది, ప్రజలందరూ మీరంతా ఎవరు నీళ్ళు తాగొద్దు, ఈ యొక్క నీళ్ళు తాగితే మీరు చనిపోతారని అందరికి ఇంటర్నెట్లలో తర్వాత సెల్లుల్లో అందరికి మెసేజ్ వచ్చేస్తాయి. నీళ్ళు తాగడం మనం ఎట్లా ఉండగలము? కానీ పశువులు ఉంటాయి. ఆ పశువులు పోయి చేసే మూగజీవులు కదా, ఆ నీళ్ళు పోయి తాగుతాయి. అంటే ఆఖరికి దప్పికు తట్టుకోలేక ఆ పశువులు, ఆ యొక్క పక్షులు ఆ నీళ్ళు తాగుతానే అవన్నీ ఎక్కడ పడితే అక్కడ మొత్తం చనిపోతాయి. ఆ యొక్క చనిపోతానే ఏమవుతాయండినా అవి కలేబరాలతో, తర్వాత ఎక్కడ పడితే అక్కడ వాసన, తర్వాత ఆ వాసన పిలుచుకొని మనకు రోగాలు, ఈ యొక్క ఈ ఈ ఈ యొక్క తర్వాత మనము ఈ రోగాలతో మనకు కొత్త రోగాలు, తర్వాత దీని ద్వారా ఏమైందంటే వింత వింత రోగాలు అనేవి వస్తాయండి. ఆ యొక్క ఉల్క అనేది మన యొక్క ప్రపంచంలో పడిపోతాయి. అప్పుడు ఈ యొక్క భూమి మీద 1/3 మొత్తం జీవరాశి నశించిపోతుంది. తర్వాత అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉండకుండా మనం ఏం చేయాలి? ఇప్పుడే మనం ఆ యొక్క దేవుని వాక్యాన్ని మనము తెలుసుకొని ఆయన యొక్క నామము నడుస్తున్నాం. మనము ఆ యొక్క భయంకరమైనటువంటి దినం రాగదలికే మనం దేవుని దగ్గరికి చేరుతాము. ఇంకొక దేవుని రాజ్య సువార్త, ఈ యొక్క ఇంకొకటి దేవుని రాజ్య సువార్త అనేది దేవుడు ఈ లోకానికి రావాలంటే ఆయన ఊరికినే రాడు. ఆయన ముందు దేవుని రాజ్య సువార్త ప్రతి ఒక్కరికి అందాల, ప్రపంచంలో అందరికీ. ఈ యొక్క దేవుడు రాకడ వచ్చే సమయానికి మనమంతా సిద్ధంగా ఉండాలి. కానీ ప్రపంచంలో చూసినా ప్రతి ముగ్గురులో ఒకరికి క్రైస్తవులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇద్దరికి సువార్త చెప్తేనా ఈ యొక్క ప్రపంచం అంతా దేవుని యొక్క సువార్త కంప్లీట్ అవుతుంది. దేవుని యొక్క సువార్త కంప్లీట్ అయిన వెంటనే యేసుక్రీస్తు మధ్యాకాశానికి వస్తాడు. మధ్యాకాశానికి వస్తానే తర్వాత మనకు ఆయన నమ్మిన బిడ్డలందరినీ ఆయన దూతలు వచ్చేసి తీసుకొని పోతారు. అది 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 రహస్య రాకడ. ఎట్లాడైనా ఇంకోటి మీకు ఒక డౌట్ రావచ్చు, సరే యేసుక్రీస్తు వచ్చినప్పుడు కొందరు మేము సజీవంగా ఉంటాం కదా, మేము ఎట్లా ఉన్నాం అంటే మా పరిస్థితి ఎట్లాడైనా, మన సజీవులుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటేనా మహిమ శరీరంతో వెంటనే యేసుక్రీస్తులో ఆయన మధ్యాకాశానికి కలుసుకొని పోతాము. తర్వాత చనిపోయిన వాళ్ళు ఏంటంటే మీకు సమాధుల పైన మీరు పోయి చూస్తే ఏముంటుంది, మొదట ఎవరు ఆయన దగ్గర పోతారో, సజీవులుగా ఉన్న వాళ్ళు పోతారా, చనిపోయిన వాళ్ళు పోతారా? యేసుక్రీస్తు దగ్గర పోయేది అంటే ఆయన ఎందుకు మృతి చెందినవారు చెప్పండి. ఆయన ఎందుకు మృతి చెందినవారు మొదట లేతురు అంటే మొట్టమొదటిగా ఆయన ఎందుకు మృతి పొందినవారు. అది ఎంతసేపు టైం కాదు, అది కన్ను రెప్ప మూసి తెరిచిలోనే ఇండి జరిగిపోతుంది. తర్వాత యేసుక్రీస్తు మధ్యాకాశంలోకి వస్తానే పరిశుద్ధాత్మ దేవుడు, అంటే మనమంతా ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాము. కృపాకాలము ఎప్పుడు స్టార్ట్ అయిందంటే క్రీస్తు శకము 33వ సంవత్సరం నుంచి ఇప్పుడు ఇంతవరకు మనం కృపాకాలంలో ఉన్నాము. క్రీస్తుకు జన్మించకముందు ఉన్న కాలం అంతా అజ్ఞాన కాలం. క్రీస్తును జన్మించిన 33 సంవత్సరాల వరకు వచ్చేసి ధర్మశాస్త్ర యుగము. ఈ విధంగా మనము దేవుని గురించి, మనము రాకడ గురించి విని మనము తెలుసుకొని ఆయన యొక్క అడుగుజాడలో మనం నడిస్తే ఆయన యొక్క
రాకడ కోసం ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేము, రహస్య రాకడ. ఇంకోటి, ఈ యొక్క రహస్య రాకడ వచ్చిన తర్వాత వెంటనే అంత్యక్రీస్తు వస్తాడు. అతను యాంటీ క్రైస్ట్. ఆయన పరిపాలన లేకి ఆయన 3-4 సంవత్సరములు ఈ యొక్క లోకంలో మంచి మాటలు చెప్తాడు. ఇవాళ మనము 3వ పాయింట్ 4వ పాయింట్ మనం తెలుసుకున్నాం. ఏమని? అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వస్తారని. తర్వాత అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు ఇంచుమించు ఈ యొక్క ప్రపంచంలో 500 మంది ఉండాలని ఒక అంచనా వేసినండి. వాళ్ళు 500 మంది బయలుదేరడానికి సిద్ధంగా ఉంటారు. అది నేను చెప్పలేదు, బైబిల్ పండితులు చెప్పినారు. ఆ 500 మంది బయలుదేరేదానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ ఈ యొక్క అంత్యక్రీస్తు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క అంత్యక్రీస్తు యెరూషలేమును ఆసరా చేసుకున్నాడు. ఆసరా చేసుకొని అక్కడ ఉండే వాళ్ళతో రాజులను, రోమన్ సామ్రాజ్యంలో ఉండే రాజులను, ప్రపంచంలో ఉండే రాజ్యాలను అందరినీ మంచి చేసుకొని, మీరందరూ నాకు సహకరించండి, ఎందుకు మీరంతా ఈవెన్ యుద్ధాలు చేసుకుని కొట్లాడుకోవడము, మీ అధికారాలనే నాకు ఇవ్వండి, నేను మీకందరి శాంతిని ఇస్తాను అని అంటారు. తర్వాత ఆ యొక్క అంత్యక్రీస్తు మంచి మాటలు చెప్పేసి ఈ యొక్క ఏది మనమంతా ఎత్తపడిన తర్వాత మంచిగా ఆయన విశ్వాసంతో ఎత్తపడిన తర్వాత యాంటీ క్రైస్ట్ వస్తాడు. తర్వాత యాంటీ క్రైస్ట్ మన 3.5 సంవత్సరాలు బాగా పరిపాలించి 3.5 సంవత్సరాల తర్వాత అతను నిజ స్వరూపం బయటపెడతాడు. మీరందరూ నేనే యేసుక్రీస్తునే, నేనే దేవుని, మీరంతా నన్నే నమ్మండి, 666 ముద్ర మీ నొసల మీద వేయించుకోండి. నొసలు అప్పుడు ఏమవుతారు? అప్పుడు ఇస్రాయేల్ తెలుసుకున్నారు. ఇస్రాయేల్ దేవుని విశ్వాసులు అందరూ, అరే ఇతను బైబిల్ చెప్పింది కరెక్టే, విశ్వాసులు మనము ఇతన్ని నమ్మకూడదు, ఇతను వచ్చేసి అబద్ధ క్రీస్తు, ఇతను మనందరూ మోసగిస్తున్నాడు అనేసి కొందరు మేము వేయించుకోమంటారు. వేయించుకుంటే మీకు స్టోర్ లేదంటారు. అంటే స్టోర్ అంటేనా మీకు బియ్యం లేదు, తర్వాత మీకు క్రయ విక్రయాలు లేదు మీకు. అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం అతనికి అనుకూలమైన వాళ్ళ దగ్గర పోయి మనం ఆ రోజు వాళ్ళ దగ్గర ఆహార పదార్థాలు అవి తీసుకొని ఆ రోజు మనము కాలం గడుపుకుంటూ ఉంటారు. అప్పుడు యాంటీ క్రైస్ట్ ఎక్కడ పడితే అక్కడ అతను ఎవరైతే నమ్మకం ఉంటారో వాళ్ళందరినీ చంపేయమని తన యొక్క అనుకూలంగా అతనికి ఉంటే సేనాధిపతులతో ఆజ్ఞాపిస్తాడనమాట. అప్పుడు ప్రపంచం అంతా చూసినా ఈ యొక్క యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. మెగర్ యుద్ధం అనేది తర్వాత క్రీస్తు రహస్య రాకడ తర్వాత 7వ సంవత్సరంలో జరుగుతుంది. అది ఆ యొక్క లోయ అనేది ఇజ్రాయెల్ దేశంలో ఇప్పటికీ ఉంది. ఆ యొక్క లోయలో ఇప్పటికీ ఏ బిల్డింగ్లు కానీ ఏవి కానీ కట్టడం లేదు. ఎందుకంటేనా భవిష్యత్తులో ఇక్కడ యుద్ధం జరుగుతుంది. రాజులు అంటే యాంటీ క్రైస్ట్ అంటేనా అంత్యక్రీస్తు రాజులకు యేసుక్రీస్తును నమ్ముకునే రాజులు వాళ్ళు వచ్చి అక్కడ యుద్ధం చేస్తారు. అక్కడ రక్తపాతం జరుగుతుంది. అందువల్ల ఇక్కడ మీరు ఎవరు బిల్డింగ్లు కానీ ఏమి ఇక్కడ నివాస యోగ్యమై కల్పించుకోవద్దని అక్కడ జెరూసలేం గవర్నమెంట్ ఆజ్ఞాపించింది. అంటే అర్థం ఏమని అంటే వాళ్ళు యేసుక్రీస్తు నమ్మినాడనే కదా, కానీ మరి అక్కడ పర్మిషన్ ఇవ్వచ్చు కదా. అంటే భవిష్యత్తు యుద్ధం జరుగుతుందని ముందుగానే ఊహించింది గవర్నమెంట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫ్లైట్స్ ఉన్నాయి. ఫ్లైట్ల నుంచి ఈ 2 పైలట్లు ఉంటారు. 2 పైలట్లు ఎందుకంటే ఇప్పుడు కొన్ని అభివృద్ధి చెందిన కంట్రీస్ ఏం చేసిందో ఒక బిలీవర్ అయినా డ్రైవర్గా ఉంటారు, ఒక పైలట్ ఉంటే ఇంకొకరిని నాన్ బిలీవర్ని పెడతారు. అంటే యేసుక్రీస్తు నమ్మని ఒకరిని పెడతాను. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు రాకడ సమయంలో ఏమైందంటే ప్రతి పొలంలోకి 2 పోతారు, పొలంలోకి 1 పోతారు. అతను మళ్ళీ ఇంటికి తిరిగి రాడు. ఇప్పుడు 2 ఫ్లైట్ నడుపుతూ ఉంటారు. నడుపుతుంటే ఒక ఫ్లైట్ ఇటు చూస్తాడనమాట. చూస్తానే ఆ పక్క అతను ఉన్నాడు. ఏమైనా పైలట్ ఏమైనా వచ్చి మొత్తం విమానంతో ఎదిగితే అతను ఉన్నాడు. ఎందుకంటే అతను యేసుక్రీస్తును నమ్ముకున్నాడు కాబట్టి అతను ఎత్తబడినాడు. తర్వాత ఇది మీకు చిన్న డౌట్ రావచ్చు. ఇప్పుడు అప్పుడే చిన్నపిల్లవాడు పుట్టింటాడు. అతను నరకానికి పోతాడు, స్వర్గానికి పోతాడంటే తర్వాత తల్లి పొద్దున్నే నా బిడ్డ చూస్తేనా ఆ చిన్నపిల్లవాడు ఆమె పక్కన ఉన్నాడు. ఎందుకంటే ఆ చిన్నపిల్ల వాళ్ళకి వచ్చేసి వాళ్ళకి ఏ దోషము ఏమి పాపం తెలియని చిన్నపిల్లలు కదా, వాళ్ళు వచ్చేసి దేవుడు తీసుకుపోతాడు. తర్వాత ఇప్పుడు 2 అన్నదమ్ములు కలిసి ఇంటికి వస్తూ ఉంటారు. ఇట్లా ఈ పక్క వెనక్కి తిరిగి చూసేసరికి అన్న ఉన్నాడు. అప్పుడు వాడు తమ్ముడు పెరిగెత్తుకుంటూ ఇంటికి వస్తాడు. అంటే ఊహించి చెప్పేదండి. తర్వాత అమ్మ అన్న నేను 2 కలిసి వస్తానేమో, ఇతను వెనక్కి తిరిగి చూసే పక్క తిరిగి చూసే అన్న లేడనమాట. ఏమంటే మా అన్న
తర్వాత భార్యకు వాళ్ళ భర్త ఫోన్ చేస్తాడు, నేను ఇంటికి వస్తాను నేను త్వరగా అని. తర్వాత వాళ్ళ భర్త చూసి ఇంటికి రాడు. ఎందుకు? దేవుడు రాకడ సమయంలో దేవుడు అతన్ని మధ్యాకాశాన్ని తీసుకుని పోతాడు. ఎందుకు? దేవుని ఎంతో అతను విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి, దేవుని ఎంతో నమ్మిక దేవునిని నమ్మిన బిడ్డలు మొదట ఆయన తీసుకుని పోతాడు మధ్యాకాశానికి. అప్పుడు వాళ్ళ భార్య ఎదురు చూస్తుంటుంది, ఏమిటి మా ఆయన రాలేదు, సెల్ ఫోన్ కొడుతుంది. సెల్ ఫోన్ కొడితే ఏమి సెల్ మొత్తం మోగుతుంటుంది. అప్పుడు ఆమె నేరుగా పోలీస్ స్టేషన్ పోతుంది. ఏమని? మా భర్త కనపడలేదు ఏమన్నాడని. అక్కడ సరే పోలీస్ స్టేషన్ పోయి వాళ్ళందరూ రిపోర్ట్ ఇస్తారు, మా ఆయన కనపడలేదు, మా కొడుకు కనపడలేదు, తర్వాత ఇప్పుడే మా అబ్బాయి స్కూల్ నుంచి పోయినాడండి, స్కూల్లో చూస్తే మా అబ్బాయి లేడు. వాళ్ళ పిల్లలు అడుగుతారు, వాళ్ళ పిల్లలంతా స్కూల్లో పిల్లలంతా ఏమంటారంటే, ఉండాడు ఆంటీ ఇక్కడే ఉన్నాడండి, మీ కొడుకు ఇక్కడే ఉన్నాడు, ఏదో ఒక బయటికి పోయినాడంటే బయటికి పోయి మా క్లాస్లోకి రాలేదు అంటారు. మళ్ళీ అంతలోకి వాళ్ళు పోతారు పోలీస్ స్టేషన్కి, మా కొడుకు కనపడలేదు, మా భర్త కనపడలేదు. అప్పుడు పోలీసు వాళ్ళు ఏమన్నారంటేనా, అయ్యా మీరున్నట్టు మా పిల్లలనే కనపడలేదు, మేము ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలా? అప్పుడు ఈ విధంగా ప్రపంచంతో ఇదే కేసులు వస్తాయి. అప్పుడు ప్రజలు ఏమి గమనిస్తారంటే, ఓహో వీళ్ళంతా దేవుని ఎందుకు రక్షణ పడి వీళ్ళంతా సిద్ధపడిన వాళ్ళందరూ కలిసి మధ్యాకాశం దేవుని ఇద్దరికి వీళ్ళు వెళ్ళినారు. కావున మనకి ఇప్పుడు శ్రమలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మధ్యాకాశానికి పోయిన తర్వాత మిగిలిన వాళ్ళు ఉంటారు. మిగిలిన వాళ్ళు వచ్చేసి ఎక్కడ ఉంటారు? భూమి పైన ఉంటారు. భూమి పైన 7 సంవత్సరాలు ఉంటారు. ఆ 7 సంవత్సరాలు వచ్చేసి ప్రతి ఒక్క 7 బూరలు ఉంటాయి. 7 బూరలు, ఆ 7 బూరలు శ్రమలు అన్నమాట. 7 సంవత్సరాల శ్రమలు. ఆ యొక్క శ్రమలు భరించలేక కొందరు ఏం చేస్తుంటే, నేను రైలు కింద పడదామని పోతాను అనమాట. పెరిగెత్తుకుంటే రైలు వస్తుంది, పెరిగెత్తుకుంటే పోతేనే రైలు దగ్గరికి వస్తుంది ఆగిపోతుంది. ఎందుకంటే నువ్వు ఇంకా శ్రమ పడాలా. నీకు ఆ యొక్క దేవుని రాకడ సమయంలో నీకు ఒక తేలు పుట్టింది. తేలు పుట్టింటే ఆ యొక్క నొప్పి భరించలేక నువ్వు హాస్పిటల్కి పోతావు. హాస్పిటల్కి పోతే అక్కడ పోతే డాక్టర్స్ ఎవరు ఉండరు. ఎందుకంటే ప్రపంచ జనాభా వచ్చేసి 1/3 మొత్తం ప్రపంచ జనాభా నశించిపోయింది. నీకు సేవ చేసేటోళ్ళు ఎవరు నీకు ఉండరు. ఇంకా చిన్నపిల్లలకు పాలు ఇవ్వాలనే తల్లి తనకనవుతుంటుంది. పాలు చూస్తే ఎక్కడ దొరకవు. అటువంటి ఆ శ్రమలు, ఆ యొక్క బాధలు అనేది ఈ లోకంలో ఉండకూడదు అని బైబిలే చెప్తుంది. ఇంత భయంకరమైనటువంటి ఈ యొక్క రెండవ రాకడ సమయంలో ఇవన్నీ నేను తలుచుకుంటే ఒక్కోసారి నాకే రాత్రిలో నేను నిద్ర రాదండి నాకు ప్రభా. కానీ ఈ యొక్క లోకంలో మనం నిజాయితీగా జీవించాలి చాలా కష్టం. కానీ మన యొక్క దేవుడు నమ్మకానికి తగిన దేవుడు కాబట్టి మనల్ని రక్షిస్తాడు. కావున మనము ఇంకా దీని గురించి మనము ధ్యానించుకోవాలంటే చాలా ఇంకోసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు ధ్యానించుకుందాము. ఈ యొక్క యేసుక్రీస్తు రాకడని సమీపంగా ఉన్నది. ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నాము. పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు తోడైనాడు. కావున ప్రతి ఒక్కరూ సిద్ధం పడాలని, ప్రతి ఒక్కరూ ఆయన యొక్క రాకడ కోసము ఎదురు చూసే బిడ్డలుగా, ఆయనతో పాటు ఎత్తపడే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము ఈ యొక్క మీకు ఇంకొకటి, ఇవన్నీ చూసి మీరేమన్నా మనసులో ఆందోళన చెందవచ్చు, భయపడవచ్చు. కానీ మీకన్నా ఇంకొక 24 చివరి వచ్చినాము, 14 వచ్చిన చదువుదామండి. చదవండి, గట్టిగా చదవండి, స్పష్టంగా గట్టిగా చదవండి. మనం వాక్యం ముగిస్తాము. మత్తయి సువార్త 24:14. మరియు రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. అదేంటి, అటు తర్వాతనే అంతం అనేది వస్తుంది. అందువలన మనము ఈ యొక్క ఇంకా అంతం రాలేదు కాబట్టి, అంతంకు మనం దగ్గరగా ఉన్నాం కాబట్టి, దేవుని యొక్క రాకడ గురించి మనం సిద్ధపడి ఆయన యొక్క బల్ల తీసుకొని ఆయన యొక్క మనల్ని మనం పరీక్షించుకున్నామండి. ముందుగా పరీక్షించుకొని తర్వాత ఆయన రాకడ గురించి సిద్ధంగా ఉండి యేసుక్రీస్తు యొక్క బల్ల, ఆయన యొక్క రక్తమును మనము సాదృశ్యంగా భావించుకొని మనము దేవుడు నడుస్తాము. ఈ యొక్క వాక్యమును దేవుడు దీవించుగాక.